హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నూనె వంకాయ చేయబోతున్నాను. చూడండి ఎలా చేయాలనో చూపిస్తాను. నేను పావు కేజీ తీసుకున్నాను వంకాయలు. వాటిలోకి మసాలా, పల్లీలు, చింతపండు, ధనియాల పొడి, మిరప్పొడి, తెల్లగడ్డ, ఉప్పు, ఆనియన్, కొబ్బరి, పసుపు ఇవన్నీ మనం మిక్సీ కొట్టాలి. మళ్ళీ నువ్వులు, జీలకర్ర వేసుకోవాలి. మనం వంకాయలను క్లీన్ చేసుకొని 4 పచ్చాలుగా కోసుకోవాలి. నా పద్ధతిలో ఈ మాదిరి చేశాను. మీకు నచ్చినట్టయితే మీరు ఈ మాదిరి చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ గిన్నె పెట్టాం కదా, అన్నీ దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మసాలా పల్లీలు వేసాను. మీరు అప్పుడు చూడకుండా అంటే మళ్ళీ చూడండి. నువ్వులు, జీలకర్ర వేసినాను. నల్ల నువ్వులు వేసానండి. ఇప్పుడు మనం తెల్లగడ్డ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కారం వేసుకుంటున్నాం 1 చెంచా, ధనియాల పొడి 1 చెంచా, తెల్లగడ్డలు, ఆనియన్, కొబ్బరి వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఉప్పు, పసుపు వేస్తున్నాను. మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కల్లులు ఉప్పులు వేస్తున్నాను నేను. మీరు తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మిక్సీ పడ్డాము. భిన్న అయిపోయిందండి కూర. ఆ మాదిరి వంకాయలు నేను కోసి పెట్టుకున్నాను 4 పచ్చాలుగా. ఇప్పుడు మనం వాటిలో మసాలా పెట్టాలి. పట్టుకునే వాళ్ళు లేరు, మసాలా చూపించేదానికి పెట్టినాక చూపించాను. చూడండి, ఆ మాదిరి మసాలా మెత్తగా కొట్టుకోవాలి. చాలా బాగుంటుంది. వంకాయ తిన్న వాళ్ళు ఎవరు లేరు. మీరు కూడా ట్రై చేసి మా సర్ప్రైజ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టుకోండి. ప్లీజ్ కామెంట్లు పెట్టండి. తెలియని వాళ్ళు ఉంటే చేయండి. మర్చిపోకుండా ఈ వీడియో అంతా చూడండి. దేనిలో చూసేది అనుకోకండి, చూడండి ప్లీజ్. మాదిరి పెట్టాను. అన్నీ ఆ మాదిరి పెట్టేసుకొని మాదిరి పెట్టుకొని ప్లేట్లో వేస్తున్నాను. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టాలండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోకి ఆవాలు, శనగపప్పు, జీలకర్ర వేసాను. మిరపకాయలు వేసాను. తెల్లగడ్డ వేసాను. ఇప్పుడు మనం కలబెట్టుకొని కొంచెం కరివేపాకు వేసుకొని వంకాయలు తీసి దాంట్లో వేయాలి. వేగినాయి కదా, ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు వంకాయలు వేస్తాం. వంకాయలన్నీ ఆ మాదిరి వేసుకోవాలి. చూడండి ఆ మాదిరి వేసాను. మనం నూనెలోనే కొంచెంసేపు వేగాలి వంకాయ. మూడేజర్లకే వంకాయ ఉడికిపోతుంది. చిన్నగా భిన్న అయిపోతుంది. ఆ మాదిరి ఉడకాలి కొంచెంసేపు.
మగ్గింది కదా, ఇప్పుడు మనం వాటర్ వేసుకుంటాను. కొంచెం ఎక్కువ వేసుకోలేదు, కొంచెమే వేసుకున్నాను. గుజ్జుగా ఉంటుంది కూర, నీళ్ళుగా ఉంటే బాగుండదు. కుక్కర్లో 3 విజిల్లు రావాలి. చూడండి, తీసేదానికి బాగా ఉడుకుతుంది కదా. రైస్ లెగ్ కానీ చపాతీ లెగ్ కానీ దేంట్లైనా వంకాయ వేసుకొని బాగా తినొచ్చు. సంగటి అయితే ఇంకా బాగుంటుంది. చూడండి, నేను చపాతీ చేసినాను, చపాతీ వంకాయ పెట్టినాను. మీకు నచ్చినట్టయితే మా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.